అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్న డిస్కస్ చేద్దాం. కంటెంట్ చివరి వరకు చూడండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళకు మన వీడియో లింక్ షేర్ చేయండి. మ్యాక్సిమం వ్యూస్ వచ్చేలా చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం వలన కనీసం ఒక 15,000 లైక్స్ తీసుకురండి. ఈరోజు సండే కదా, సో 15,000 లైక్స్ వచ్చేలాగా టార్గెట్ పెట్టాను. సో ఎవరెవరు ఎన్నో లైక్ చేశారనేది ఖచ్చితంగా 5,000 లైకు, 10,000 లైకు అండ్ 15,000 లైక్ ఎవరిది ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ పిన్ చేసి స్క్రీన్ షాట్ తీసి రేపు చూపిస్తాను. 5,000, 10,000, 15,000 అలాగే 1000 కామెంట్ కూడా, 1000 లైక్ కూడా కామెంట్ చేయండి లైక్ చేసి. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఒక అరుదైన రాజకీయ నాయకుడు, నిజంగా ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు. మేబీ నేను అప్పుడప్పుడు అనుకుంటా, తప్పో రైటో మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి విజనరీ అంటే ఆయన ఐడియాలజీ, పరిపాలన విషయంలో. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే యాజ్ ఎ లీడర్, ఒక నాయకుడిగా అవకాశవాదం ఉండొచ్చు, అవినీతి ఉండొచ్చు. అవకాశవాదం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడికి అవకాశవాదం ఉంటుంది, అబద్ధాలు ఉంటాయి అండ్ అవినీతి ఉంటుంది. కానీ యాజ్ ఎ పాలకుడుగా, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు గారు నిజంగా ఈ దేశంలో చాలామందికి మించిన నాయకుడు. ఆయన చాలామందిని మించిన పాలకుడు. ఆయన ఐడియాలజీ కానీ, ఆయన ముందు చూపు కానీ చాలా స్ట్రాంగ్గా రాష్ట్రం మీద ముద్ర వేస్తుంది. కాకపోతే ఆయన ఐడియాలజీని, ఆయన విజన్కి మిస్ మ్యాచ్ అయ్యే ప్రాంతం ఇది అని నేను అనుకుంటా అప్పుడప్పుడు. దాన్ని పక్కాగా అమలు చేసే అఫీషియల్ సిస్టమ్ లేదు, అఫీషియల్స్ లేరు, సహచర ఎమ్మెల్యేలు, సహచర మంత్రివర్గం లేదు. అలా అందుకని చంద్రబాబు గారు ఓడిపోతారేమో, లేదా ఇక్కడ వాళ్ళకి తగ్గట్టు కాకుండా ఆయన ఇంకా ఎక్కువ ఆలోచించడం వల్ల అలా ఉంటాడేమో అవని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఓడిపోతాడేమో అని అప్పుడప్పుడు. లేకపోతే గుజరాత్లో నరేంద్ర మోదీ వరుసగా గెలవడం ఏంటి, ఒడిశాలో నవీన్ పట్నాయక్ వరుసగా గెలవడం ఏంటి, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వరుసగా గెలవడం ఏంటి, ఇలా చాలా రాష్ట్రాల్లో చాలామంది వరుసగా గెలిచారు. కానీ చంద్రబాబు గారు వరుసగా గెలిచిన దాఖలాలు లేవు. 99 గెలిచారు, 94లో ఎన్టీఆర్ గారు, 99లో చంద్రబాబు గారు సారథ్యంలో గెలిచారు, 2004 ఓడిపోయారు, 2014 గెలిచారు, 2019 ఓడిపోయారు, 2024లో కూటమిగా కట్టి గెలిచారు. సో వరుసగా గెలిస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ప్లస్ ఆయన తెలుసది, చెప్పాను కదా, ఆయన ఐడియాలజీ, ఆయన విజన్ మిస్క్యారీ అవుతున్నాయేమో, మిస్ మ్యాచ్ అవుతున్నాయేమో, దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ లేదేమో ఇక్కడ అనిపిస్తుంది. పోనీ ఈ సిస్టమ్కి తగ్గట్టు ఆయన ఆలోచించి ఐడియాలజీ చేసినా బాగుండేది. సరే, అదంతా ఇప్పుడు ఎందుకు. ఆయన పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే వాళ్ళు కామెంట్ చేయండి. మెగా డిఎస్సి ప్రకటన నేడే. సో చంద్రబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా డిఎస్సి ప్రకటన కూడా చేస్తున్నారు. చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తొలి సంతకం ఆయన దీని మీదే చేశారు. ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, దానికి సంబంధించిన షెడ్యూల్ ఇదండి. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, మే 20వ తేదీ నుంచి కూడా మాక్ టెస్టులు అంటే నమూనా పరీక్షలు జరుగుతాయి. మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరుగుతాయంటండి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజున ప్రాథమిక కీ రిలీజ్ చేస్తారు. తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల, ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన. సో అంటే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి ఆగస్ట్ అవ్వచ్చు కదా, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ అవ్వచ్చు. నేను చాలా సందర్భాల్లో చెప్పాం, వాళ్ళు జూన్ నాటికి కొత్త ఉపాధ్యాయులు వస్తారన్నా లేదు ఇప్పుడు చూస్తుంటే ఆగస్టు సెప్టెంబర్ అవ్వచ్చని అనుకున్నాం కదా. సో ఇప్పుడు అదే జరుగుతుంది, ఆగస్టుగా అవుతుందన్నమాట. ఎనీవే, రిలీజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, రిజర్వేషన్ల వారీగా కూడా రిలీజ్ చేసినట్టున్నారు. నోటిఫికేషన్ కాసేపట్లో వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, చూడొచ్చు. మెగా డిఎస్సి కోసం లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ ఇది. టైం కూడా చాలా గడువు ఇచ్చారు. అంత షార్ట్ కట్లో ఏం లేదు, గడువు ఇచ్చారు, ఎక్కువ గడువే ఇచ్చారు. ఇక హసీనా కోసం ఇంటర్పోల్ను ఆశ్రయించిన బంగ్లాదేశ్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని విజ్ఞప్తి. భారత్లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు 12 మందిని తమ దేశానికి తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందంటండి. వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ను బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో పోలీసులు కోరారంట. ఇక్కడ ఈ మెగా డిఎస్సికి సంబంధించిన అంశమే. ఈవెన్ ఆంధ్రజ్యోతి ఎందుకో ఈరోజు ఓపెన్ అవ్వట్లేదు అంటే, ఇక్కడ ఓపెన్ అయింది అయ్యా.
వచ్చావమ్మా. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఓపెన్ అవ్వట్లా, ఈ పేపర్ మరి ఏమైందో కానీ స్ట్రక్ అయిపోతుంది. దిస్ సర్వీస్ అన్అవైలబుల్ అంట. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. ఆంధ్రజ్యోతి సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, లాస్ట్లో మళ్ళీ చూద్దాంలే. సో ఈ మెగా డిఎస్సికి తర్వాత 7 గంటలకు పైగా 100 ప్రశ్నలు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సంధించిన సిట్ విచారణకు సహకరించకుండా ఎదురు ప్రశ్నలు. మద్యంతో తనకేంటి సంబంధం అని బుకాయింపు. ముడుపుల వసూళ్లపై నెట్వర్క్పై అడిగితే దాటవేత. ఆధారాలు చూపించి ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు. చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఎంపీ. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 7 గంటల పాటు 100కు పైగా ప్రశ్నలు అడిగారు. అత్యధిక ప్రశ్నలకు ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు, విచారణకు పూర్తిగా సహకరించలేదు. మద్యం వ్యవహారంతో తనకు సంబంధం ఏంటి అంటూ దర్యాప్తు అధికారులను ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో శనివారం ఆయన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన వస్తే దాదాపుగా సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది. 4:30-5 గంటల వరకు విచారణ జరిగింది. 100కు పైగా ప్రశ్నలు అడిగారు. అందులో చాలా ప్రశ్నలకు ఆయన నాకు తెలియదు, నాకేం సంబంధం, నన్ను అడుగుతారేంటి అని సమాధానం ఇచ్చారంట. దీన్ని సాక్షిలో అక్రమ కేసే, బాబు కొట్రే, అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే సిట్ దర్యాప్తు. పాపం గత 4 రోజుల నుంచి కూడా ఈ మద్యం కుంభకోణంలో మీద సాక్షిలో ఈ విధంగా రాస్తూనే ఉన్నారు. తప్పుడు సాక్ష్యాలే ప్రాతిపదికగా ప్రశ్నలు. దర్యాప్తులో సిట్ సాధించింది శూన్యం. ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో సిట్ భాగవతం బట్టబయలు. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలతోనే ప్రశ్నలు. అసలు మద్యం కుంభకోణమే జరగలేదని ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని సిట్కు వివరించిన మిథున్ రెడ్డి. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదు. ఇప్పటికే పెట్టిన ఎన్నో కేసులు వీగిపోయాయి. మద్యం కేసు కూడా అక్రమ కేసేనని తేలుతుంది. లిక్కర్ కేసు చంద్రబాబు రాజకీయ కక్షలో భాగమే. ప్రతి 2 నెలలకు ఒక స్కామ్ పేరిట ప్రభుత్వం మాపై నిందలేస్తోంది అని మిథున్ రెడ్డి గారు అక్కడ మీడియాతో మాట్లాడారు. ఆ మాత్రం మాట్లాడతారు, ఆ మాత్రం మాట్లాడకపోతే ఎట్లా మిథున్ రెడ్డి గారు? చాలా విషయాల్లో మీకు వెసులుబాటు ఇస్తుందిగా ప్రభుత్వం. సో ఇంకోసారి ఆంధ్రజ్యోతి ట్రై చేద్దాం. ఆంధ్రజ్యోతి అంటే వీళ్ళు కూడా ఈ వార్తల్ని ఎలా రాశారో చూడాలిగా. వస్తుంది రాలేదు, ఆగిపోయింది. ఏమైందో ఈరోజు ఆంధ్రజ్యోతికి. మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. వచ్చింది కానీ ఏది ఏ వార్తలేవి ఇక్కడ ఉందండి. ఈరోజు చంద్రబాబు గారు పుట్టినరోజు కదా, మొత్తం అంతా యాడ్లతో నింపేశారనమాట. ఒక సంకల్పానికి వజ్రోత్సవం. నారావారిపల్లి నుంచి నాయకుడు ఎదిగి తండ్రి మొండితనం, తల్లి శ్రమతత్వం రెండూ కలిపితే నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు. పీజీలో ఉండగానే రాజకీయ అరంగేటం అని రాశారు. ఒక స్పెషల్ స్టోరీ రాశారు ఆంధ్రజ్యోతిలో. ఈనాడులో కూడా ఒక స్పెషల్ స్టోరీ రాశారండి చంద్రబాబు గారికి సంబంధించి. ఇదిగోండి, 75 ఏళ్ల నవయువ నాయకుడు, 15 ఏళ్ళు సీఎంగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ప్రస్థానం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చెరగని సంతకం, దార్శనికత, సాంకేతికత మేళవించిన నేత అని ఈనాడులో రాసుకొచ్చారనమాట. మన ఛానల్లో నిన్న సాయంత్రం చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ వీడియో చేశారు. దీనిలో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పేశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడు, అందుకని ఓడిపోవడానికి అదే కారణం. ఒకసారి అధికారంలోకి వచ్చాక అధికారాన్ని నిలబెట్టుకోకపోవడానికి అదొక కారణం. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేయకపోవడం, కార్యకర్తలను దూరం చేసుకోవడం, అలాగే విజన్ ఎక్కువగా, దూరదృష్టి మరీ ఎక్కువ అవ్వడం, తెలివితేటలు, అడ్మినిస్ట్రేషన్ పవర్ మరీ ఎక్కువ అవ్వడం, దాన్ని మిస్ మ్యాచ్ అయ్యే అంటే దాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకొని ఇంప్లిమెంట్ చేసే సహచర నాయకత్వం లేకపోవడం అండ్ సహచర అధికార గణం లేకపోవడం, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇదిగోండి, చంద్రబాబు 75 ఏళ్ళు, మెరుపులు మరకలు అని నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను, వీలైతే చూడండి. తర్వాత ఆంధ్రప్రభలో మెగా డిఎస్సి వచ్చేసిందని ఆ మెగా డిఎస్సిని హైలైట్ చేస్తూ రాసుకొచ్చారనమాట. ఈరోజు అంతా అడ్వర్టైజ్మెంట్లతో నింపేశారు మొత్తం అన్నీ, ఏది ఖాళీలు లేవు. సీఎం హామీ మేరకు నాయీ బ్రాహ్మణుడికి సాయం, 1,00,000 అందజేసిన మంత్రి పార్థసారథి. ఓకే. నేడు తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు. ఓకే. 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు. ఓకే.
వసంత కృష్ణ ప్రసాద్ ఆక్రమణలపై హైడ్రా జేసీబీ. ప్రభుత్వ భూములను ఆక్రమించి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారనే ఫిర్యాదుపై ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం తెదేపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు చెందిన అక్రమ కట్టడాలను హైదరాబాద్లో శనివారం ఉదయం హైడ్రా తొలగించింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి పురపాలక సంఘం కొండాపూర్ అఫీజ్పేట పరిధిలో వసంత కృష్ణ ప్రసాద్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. వసంత హోమ్స్ పేరుతో భారీ విల్లాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 39 ఎకరాల్లో ఆయన వెంచర్లు వేశారు. ఇంకా 14 ఎకరాలు ఉంది. ఇది సర్వే నెంబరు 79 అని పేర్కొంటూ విల్లాలకు, అపార్ట్మెంట్లకు అనుమతులు తీసుకున్నారు. అయితే ఇవి ప్రభుత్వ భూములని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేసిన హైడ్రా సర్వే నెంబర్ 79లో భూములు నిషేధ జాబితాలో ఉన్నాయని పేర్కొంటూ శనివారం ఉదయం కూల్చివేతలు ప్రారంభించింది. అసలు ఎవడు అనుమతులు ఇచ్చింది? ఎవడు అసలు వెంచర్లు వేశారు? వెంచర్లకి ఎవడు అనుమతులు ఇచ్చాడు? వాడిని కదా. ఇక్కడ హైడ్రాలో లోపం ఏంటంటే, సరే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆక్రమించుకొని విల్లాలు కడుతున్నాడు. ఓకే, విల్లాలు కట్టాలి అంటే అక్కడ అనుమతులు ఇవ్వాలి కదా. లేఅవుట్లు వేయాలి అంటే అక్కడ అనుమతులు ఇవ్వాలి కదా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అక్కడ అనుమతులు ఇవ్వాలి కదా. ఆ అనుమతి ఇచ్చిన వాడిని కదా ముందు హైడ్రా వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ విల్లాల జోలికి రావాలి కదా. హైడ్రా విషయంలో జరుగుతున్నాయి అవే. అన్ని రకాల అనుమతులు తీసుకొని బిల్డింగ్లు కడుతున్నా ఇది అక్రమంగా ఉందని చెప్పి వచ్చి కూల్చేస్తున్నారు. అసలు అనుమతులే ఇవ్వకూడదు అలాంటప్పుడు. కర్నూలులో అందుబాటులోకి అత్యాధునిక క్యాన్సర్ చికిత్స. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఓకే, నమ్మేద్దాం. తిరుమలలో భక్తులు చెత్త విసరవద్దు. తితిదే అదనపు ఏవో వెంకయ్య చౌదరి అంట. భక్తులు అంటే చెత్త ఏం విసరొద్దని ఆయన చెప్పారు. తర్వాత గోవుల మృతిపై ఏసీబీ విచారణ కోరతాం. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పరమ రాక్షసుడు. అక్రమాలు బయటపడతాయని రికార్డులు ఎత్తుకుపోయారు. తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు. సో ఎస్వి గోశాలలోని గోవులకు గడ్డి పెట్టకుండా డబ్బులు తినేశారు. గత 10 నెలల కాలంలో ఎటువంటి అవినీతి జరగలేదు. వైకాపా తప్పు చేసి మాపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఏసీబీ విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వినతిపత్రం సమర్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. ఆయన ఎస్వి గోశాలను కలిసి అక్కడ సభ్యులతో మాట్లాడి, సో గతంలో డైరెక్టర్గా పనిచేసిన హరినాథ్ రెడ్డి పరమ రాక్షసుడు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారనమాట. సో ఇది కొంచెం వ్యవహారం సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం కూడా. ఏసీబీ విచారణ వేయడమా లేదంటే ఒక తటస్థ కమిటీని పంపించడమా అనేది చూస్తే బెటరు. తర్వాత ముస్లింల సమాధులకు స్థలాలు ఉండవు. వక్ఫ్ బోర్డులోని అధీనంలో ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర. వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకుందాం ముస్లిం మత పెద్దలు. ఈ వక్ఫ్ చట్టం విషయంలో కూడానండి, అంటే ఉన్నదన్నట్టు చెప్తున్నా, వక్ఫ్ చట్టం ముస్లింలకు చాలా మంచిది, పేద ముస్లిమ్స్కి చాలా మంచిది. వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లిమ్స్లో ఒక 5% ధనికులు ఉంటారు. ఎక్కడైనా సమాజంలో ధనికులు ఒక 5 to 10% ఉంటారు. ముస్లిమ్స్లో కూడా అంతే, ఒక 5% ధనికులు రాజకీయంగా పెత్తందారులు ముస్లిమ్స్లో ఉంటారు. వాళ్ళ కబంధ హస్తాల్లోనే వాళ్ళే ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఉంటారు. వాళ్ళ కబంధ హస్తాల్లోనే ఈ భూములు ఉంటాయి. పేద ముస్లిమ్స్కి అసలు అందరెవరు చేరనివ్వరు. ఈ వక్ఫ్ చట్టం రావడం వలన నిజంగా ముస్లిమ్స్లోనే ఒక 70 నుంచి 80% మందికి ఉపయోగం ఆ చట్టం. అది వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు వక్ఫ్ చట్టం అంటే ఏదో ఒక భూతం అన్నట్టు, ఏదో వాళ్ళని వాళ్ళకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఒక చట్టం అన్నట్టు వాళ్ళు ఆ ఒక అభూత కల్పనలో, ఒక అపోహలో ఉండిపోయారు. దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నం కూడా బీజేపీ వాళ్ళు కానీ ఎన్డీఏ వాళ్ళు కానీ చేయట్లేదు. నాకు అంటే నేను ఇలా అన్నందుకు ఎవరు ఫీల్ అవ్వద్దు. ముస్లిమ్స్లో ఎంతో కొంత అక్షరాస్యత తక్కువ ఉంటుంది అండ్ కొంత పేదరికం ఉంటుంది. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అసలు ఈ చట్టం ఉద్దేశం ఏంటనేది వాళ్ళకి అవసరమైతే షార్ట్ ఫిల్మ్స్ రూపంలోనో, గ్రాఫిక్స్ రూపంలోనో ఎడ్యుకేట్ చేస్తే బెటర్ అనమాట. ఈ చట్టం మంచిదే, కానీ వాళ్ళ అజ్ఞానాన్ని, వాళ్ళ తెలియనితనాన్ని వాడుకొని కొన్ని పార్టీలు బీజేపీ ప్లస్ ఎన్డీఏ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఈ చట్టం తీసుకొచ్చిందని వాగుతారనమాట. ఆ చట్టాన్ని స్టడీ చేయండి. ఎవరు కూడా అలా స్టడీ చేయరు. విమర్శించడమే తేలిక, కానీ స్టడీ చేయరు ఎవరు కూడా. నేడే మెగా డిఎస్సీ అని జిల్లాల వారీగా ఇచ్చారండి. జిల్లాల వారీగా ఏ భాషకి ఎన్ని పోస్టులు అనేది ఇచ్చారు. గిరిజన సంక్షేమ ఆశ్రయ పాఠశాలలో కూడా ఎన్ని అనేది ఇచ్చారు. తర్వాత దివ్యమైన అమ్మ మనసు 25 ప్యాకెట్ల తల్లిపాలను భద్రపరిచిన విజయవాడ మహిళ మదర్ మిల్క్ బ్యాంక్కు అందజేత. తల్లిపాలు విలువ తెలిసిన ఓ మహిళ ఏకంగా 25 ప్యాకెట్ల తల్లిపాలను మదర్ మిల్క్ బ్యాంక్కు దానం చేసి అమ్మ మనసు చాటుకున్నారు. ఆమెనే విజయవాడకు చెందిన తేతలి దివ్య. ఈమె దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆక్వా కంపెనీకి మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నారు. దివ్య భర్త జయేంద్ర కశ్యప్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారు.
2 నెలల కిందట పాపకు జన్మనిచ్చిన దివ్య గత నెల రోజుల నుంచి ప్రతిరోజు తన బిడ్డకు సరిపోగా మిగిలిన పాలను డీప్ ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా భద్రపరుస్తూ వచ్చి ఆ బ్యాంక్కి అందజేశారంటండి. చాలా మంచి నిర్ణయం. తర్వాత పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిరసన ఉద్రిక్తం. మాజీ ఎంపీ హర్షకుమార్ని అదుపులోకి తీసుకొని విడిచిపెట్టిన పోలీసులు. విడిచిపెట్టకూడదు అటువంటి వాళ్ళని. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా మరణించారు అనేది ఆధారాలతో సహా బయటకు వచ్చిన ఆధారాలు వచ్చాయి, వీడియోలు వచ్చాయి, దానికి తగ్గ యూపీఐ పేమెంట్లు వచ్చాయి, అన్నీ బయటకు వచ్చాయి. అయినా సరే ఇంకా ఆయన మృతి విషయంలో రాజకీయం చేయాలనుకుని మంట పెట్టాలనుకున్న వాళ్ళని ఎలా విడిచిపెడతారు? విడిచిపెట్టకూడదు. మొత్తం ఎన్ని పేజీలు తెలుసా? ఈరోజు 36 దగ్గర ఈనాడులో 38 పేజీలు ఉన్నాయి. ఇందులో ఏ వార్త ఎక్కడేసారో ఎత్తుక్కోవాలి. ఇసుక తవ్వకాల్లో 17 మంది ప్రజాప్రతినిధులు జోక్యం అంటండి. కేవలం తవ్వకం ఖర్చుతో సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు, నేతల మద్దతుతో టన్నుకు 200 నుంచి 300 వసూలు, ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక. ఎస్, శ్రీకాకుళం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, విశాఖపట్నం జిల్లా కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఈ తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఇక్కడ నాయకుల పెత్తనం ఎక్కువైపోయింది. దీనిలో ఈ ఇసుక రీచ్ల్లో వాళ్ళ అనుచరులకే ఇసుక రీచ్లు లోడింగ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు. వాళ్ళు ప్రతి టన్నుకి 200 నుంచి 300 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. దానివలన ఇసుకలో 17 మంది ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రతి టన్నుకి కూడా 200 నుంచి 300 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాడు. గనుల శాఖ నివేదిక ఇచ్చిందంట. కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే ప్రభుత్వం. ఆ ప్రజాప్రతినిధులు ఎవరో పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. వాళ్ళ పేర్లు బయట పెడితే ప్రజల ముందు సిగ్గుపడతారు వాళ్ళు. కూటమిలో ఉన్న ఈ 17 మంది ఎమ్మెల్యేలు. విశాఖలో కదిలిన వైకాపా పీఠం. మేయర్పై నెగ్గిన అవిశ్వాసం, చివరి వరకు ఉత్కంఠగా ప్రత్యేక సమావేశం, ఫలించిన కూటమి నేతల వ్యూహం. సో నిన్న అవిశ్వాసం మనం ఫాలో అయ్యాం కదా. 74 మంది ఈ అవిశ్వాసానికి మద్దతు పలకడంతో మేయర్ పీఠం నుంచి హరి వెంకటకుమారి దిగిపోవాల్సి వచ్చిందనమాట. ఈ 74 మందిలో ఎక్స్-అఫీషియో మెంబర్లు కూడా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్-అఫీషియో మెంబర్లు కూడా 11 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కార్పొరేటర్. తర్వాత భూముల రీసర్వే బాధిత రైతులకు సాంత్వన. జగన్ పాలనలో నష్టపోయిన వారికి మేలు చేకూర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు. క్రీడాకారులతో రోబోల పొరుగుపోటీ. బీజింగ్లో సాంకేతిక సందడి. ఈ వీడియో చూసారా? పరుగు పందెం పెట్టారు మనుషులకి, వాళ్ళు రోబోలు కూడా పాల్గొన్నాయి అన్నమాట పరుగు పందెంలో. బాగుంది ఆ వీడియో. సచివాలయంలో అమ్మలు, సంరక్షణలో పిల్లలు. ఇంకా 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 ఎక్కడెక్కడ ఏమేమి వేశారు ఏంటి? యాడ్లు కుమ్మి పడేశారు అసలు. మనకు కూడా యాడ్లు అడిగారు తెలుసా? మన ఛానల్లో కూడా యాడ్లు ఇద్దామని చాలామంది అడిగారు. ఒక 4 రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, చంద్రబాబు గారు పుట్టినరోజు కదా మీరు వేస్తారా అని. అసలు వేయడానికి ఒప్పుకోలే. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కంటే మీ దగ్గరే ఎక్కువ రీచ్ ఉందండి, ఎక్కువ మంది చూస్తున్నారండి, సో మీ ఛానల్లో ఆ ఒక్కరోజు యాడ్లు వేయండి, మంచి భారీగా ఇన్కమ్ వస్తుంది అన్నారు. కానీ పొలిటికల్ యాడ్లు వేయదలుచుకోవాలి మన ఛానల్లో. అసలు ఎంతమంది ఎంత ఇస్తామన్నా సరే మనం పొలిటికల్ యాడ్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అండ్ కొన్ని నిషేధిత యాప్స్ అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, అట్లాంటివి మనం అసలు వేయం మన ఛానల్లో, అసలు రావు అవి. సరే, సాక్షికి వెళ్తున్నాను. ఎట్టకేలకు డిఎస్సి షెడ్యూల్ విడుదల. మెగా డిఎస్సి 2025 మొత్తం పోస్టులు 16,347. ఇందులో ఎస్జిటి 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, పిఈటి ఇదంతా చెప్పుకున్నాంలే. తర్వాత ఉత్తరాంధ్రలో వడగాడ్పుల ప్రభావం. ఉత్తరాంధ్రలో వడగాడ్పులు వస్తుందంటండి. సాక్షి 2వ పేజీకి వెళ్దాం. అక్రమ కేసే బాబు కుట్రే. బ్రోచర్ ఆవిష్కరణ ఆహ్వానం. ఏం బ్రోచరు? వారాహి ఇన్ఫ్రా టౌన్షిప్స్ అంట. అమరావతిలోనే కడతారులే. అమరావతిగా ఇప్పుడు రియల్ ఎస్టేట్కి భూమి పెరిగిపోయింది. ఇప్పుడే ఇలా ఉంది, రేపు పొద్దున్న ఐకానిక్ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ అయిపోయాక ఇంకా రేట్లు ఎంత పెరిగిపోతాయి అమరావతిలో. వీలైతే అమరావతిలో కొనుక్కోండి ఏదైనా. రేపు పొద్దున్న ఒక 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న రేట్లు ఉండవు. అంతర్వేద ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి. రేపటి నుంచి రేర్ ఎర్త్పై అంతర్జాతీయ సదస్సు. ఏం వార్తలు చదువుతున్నా నాకే తెలియట్లే. వీళ్ళందరూ సరే ఇది పక్కన పెట్టా, కానీ సాక్షి నువ్వు వెళ్ళిపోమ్మా, నీలో కూడా ఎక్కువ రాలేదు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏమైనా ఉన్నాయో చూద్దాం.
అందరి యువతలో మెగా డిఎస్సి జేఈ టాపర్లో మన వాళ్ళు నలుగురు, అది ఓకే. ఇక్కడ కూడా అంతే, అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయి మొత్తం ఈ పేజీ కూడా యాడ్లు. ఏం మాస్టరు, నారావారిపల్లె టు అమరావతి మొత్తం ఒక ఫుల్ పేజీ ఇచ్చారు. దక్షత, దార్శనికత, టెక్ మ్యాను, ఇలా మొత్తం వీళ్ళు ఇదంతా రాసుకొచ్చారు. సండే వాళ్ళు సండే మ్యాగజైన్లో చంద్రబాబు గారి గురించి రాశారండి. ఈయన ఆంధ్రజ్యోతికి యాడ్ ఇచ్చాడు. ఇంకేం లేవు, అంతా పులిహారే. గట్టిగానే వచ్చే యాడ్లు, అక్కడ అయినా ఇక్కడ అయినా ఇక్కడ. వెళ్ళిపోము, నువ్వు వద్దు కానీ ఆంధ్రప్రభలో చూద్దాం. మెగా డిఎస్సి విశాఖలో నెగ్గిన అవిశ్వాసము, మెగా డిఎస్సి వచ్చేసిందని ఇక్కడ. తర్వాత రాజధాని గ్రామాలన్నీ అనుసంధానం, ప్రతి ఊరు ఓ అమరావతి. ఒక్కో గ్రామానికి ఒక్కో డిపిఆర్, రివర్ ఫ్రంట్, గవర్నమెంట్ కాంప్లెక్సు, థీమ్ సిటీసు, జోన్ల వారీ నిర్మాణాలు. గుజరాత్లో అధ్యయనానికి మంత్రి నారాయణ, సిఆర్డిఏ అధికారుల బృందం. ఎల్ఎన్టీకి శాసనసభ భవనాలు, ఎల్ఓఏ జారీ. అమరావతి పునర్నిర్మాణ పనులతో కొత్త ఊపు సంతరించుకుంటోంది. 3 మండలాల్లో 25 గ్రామాల పరిధిలో రాజధాని నగర సమగ్ర అభివృద్ధికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సిఆర్డిఏ సిద్ధం చేస్తోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ జోనింగ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ ప్రతి గ్రామంలో అభివృద్ధి అవసరాలను గుర్తించి రాజధానిలో భాగంగా ఏ గ్రామంలో ఏ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలనే విషయంపై పరిశీలన జరుపుతున్నారంట. కసిరెడ్డి ఆడియో విడుదల, విజయసాయిరెడ్డిపై ఆగ్రహం, గుట్టంతా బయటపెడతానంటూ ఆడియో రిలీజు. లిక్కర్ స్కామ్ కేసులో మీరు కొట్టుకొని గుట్లేవో బయట పెట్టండి, మేము మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, మీరు ఏదేం చేసుకోండి కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఆయన ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోతాడు, ఆయన ఇప్పుడు పవర్ అయిపోతాడు, రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే మీరు పుల్ అవుతారు. అధికారంలోకి వస్తే ఏదైనా సరే ఎంటర్టైన్ చేయండి, ఒకరు బాగోతారు ఒకరు బయటకు చెప్పుకోండి, వీలైతే ఆధారాలు కూడా ఇచ్చేయండి, ఆరోపణలే కాకుండా. ఇక అమెరికాతో వాణిజ్యం 23 నుంచి చర్చలు, 19 చాప్టర్లుగా చర్చించాల్సిన అంశాలు, ఇప్పటికే విధి విధానాలు ఖరారు. సుంకాలు తగ్గించాలన్న అమెరికా, దిగుమతులు పెంచుకోవాలని ఒత్తిడి, 90 రోజుల గడువు, ఈలోగా ఒప్పందం కోసం భారత్ ప్రయత్నం. ఓకే. మా ముత్తాత నెహ్రూనే నాకు స్ఫూర్తి, సత్యం ధైర్యం వారసత్వంగా వచ్చాయి, అధికారం కోసం తాపత్రయం పడడం లేదు, సత్యానికి కట్టుబడి ఉండాలని నా తపనంతా. సందీప్ దీక్షిత్తో రాహుల్ గాంధీ పాడ్కాస్ట్. ఓకే. బంగ్లాదేశ్లో హిందూ నేత దారుణ హత్యను ఖండించిన భారత్, నిఖార్సైన మత విద్వేషపూరితమైన హింస, మైనార్టీల పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని బంగ్లా సర్కారుకు పిలుపు. 1990s లాంటి పరిస్థితులు ఏమైనా తలెత్తుతాయా ఏంటి ఈ దరిద్రం? మళ్ళీ లజ్జ అనే పుస్తకం రాయాలి అయితే ఎవరైనా వచ్చి. మైలవరం ఎమ్మెల్యేకు హైడ్రా షాకు. శ్రీ సిటీలో ఎల్జీ ప్లాంట్, 5,000 కోట్ల పెట్టుబడి, తొలి దశలో 188 ఎకరాల కేటాయింపు, 1,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, మే 8వ తేదీన భూమి పూజ. ఓకే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2వ తేదీ వస్తున్నారు కదా, దానికి సంబంధించి 31 మంది అధికారులకు బాధ్యతలు ఇచ్చారంట. నోడల్ అధికారిగా వీరపాండ్యను, బందోబస్తుకు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. మొత్తానికి ప్రధానమంత్రి గారి పర్యటన, అమరావతిలో రోడ్ షో అండ్ అమరావతి పునర్నిర్మాణానికి పనులకు శంకుస్థాపన, ఆ భారీ బహిరంగ సభ, దీన్ని ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుందనమాట. సో అది జరుగుతోంది. ఆంధ్రప్రభ కూడా పక్కన పెట్టేసి ఈనాడులో ఇంకా నేషనల్ అంశాలు ఏమున్నాయని చూద్దామండి. కొత్త డిపోర్టేషన్ల నిలిపివేత అని ఒకటి ఇచ్చారు. 18వ శతాబ్ది యుద్ధకాల చట్టం వర్తించకుండా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అంట. తర్వాత నా పని నన్ను చేసుకునేవ్వండి, అమెరికాను మళ్ళీ గొప్పగా మారుస్తా. ట్రంప్ వారిస్తున్న దాడికే ఇజ్రాయెల్ మొగ్గు, ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యం అంట. ఓకే. వక్ఫ్ అల్లర్ల బాధితులకు ఓదార్పు, కుటుంబాన్ని పరామర్శించిన బెంగాల్ గవర్నర్. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలో ముర్షిదాబాద్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి తండ్రి తనయుడి కుటుంబ సభ్యులను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ శనివారం పరామర్శించారు. బాలుడితో యజమాని స్వలింగ సంపర్కం, చూసిన యువకుడి హత్య 5 ఏళ్ల తర్వాత వెలుగులోకి. బాబా, బాలుడితో యజమాని స్వలింగ సంపర్కం అంట, అది చూసిన వాడిని కూడా చంపేశాడంట. గోల్డ్ తొలగించి కార్మికులకు విద్యుత్ షాక్, ఛత్తీస్గఢ్లో ఫ్యాక్టరీ యజమాని కక్కసత్వం.
ట్రంప్ బలగం పాట వైరల్ అవుతున్న ఏఐ వీడియో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రైతుగా మారితే స్వచ్ఛమైన చిరునవ్వులు చిందిస్తే ఇప్పుడు అలాంటి ఏఐ వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఆర్థిక ఆంక్షలు ఎత్తివేత లక్ష్యంగా ముందడుగు. అమెరికాతో చర్చల కొనసాగింపుపై ఇరాన్ స్పష్టీకరణ. ముగిసిన రెండో విడత పరోక్ష సంప్రదింపులు. ఓకే, నాపై సైనికుల దాడి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాంలా. ఇంకా ఈ రోజుకి వార్తా విశ్లేషణ అయితే ఇది. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈరోజు సండే కదా, సరదాగా కొన్ని స్పెషల్ వీడియోస్ ప్లాన్ చేశాను. కంటెంట్ ఎలా ఉంటుంది మీరు ఒకసారి, అంటే ఓన్లీ న్యూస్ పేపర్ వీడియోనే చూస్తున్నామండి, మిగిలిన వీడియోస్ మేము చూడట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేబీ అలా ఎవరు ఉండరనే అనుకుంటున్నా. న్యూస్ పేపర్ వీడియో చూసే వాళ్ళు అన్ని వీడియోస్ చూస్తారని అనుకుంటున్నా. కొంతమంది ఇతర వీడియోస్ అన్నీ చూసి న్యూస్ పేపర్ వీడియో చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు. మా ఇంటికి పేపర్ వస్తుంది, మేము పేపర్ చూస్తాము, కాబట్టి ఇతర వీడియోస్ మేము న్యూస్ పేపర్ వీడియో మేము చూడము అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మనం కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. పొలిటీషియన్స్ ఇంటర్వ్యూలు కొంచెం భిన్నంగా ప్లాన్ చేస్తాను అనమాట. అంటే వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఏం పనులు చేశారు, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది తీసుకునేటట్టు ఒకటి పొలిటీషియన్స్ ఇంటర్వ్యూలు అలా ఉంటాయి. ఏదో డైరెక్ట్ మనం కూర్చున్నామా ఒక స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడేమో అనేటట్టు కాకుండా కొంచెం భిన్నంగా, దానికి ఎవరైతే ఒప్పుకుంటారో దానికి తగ్గట్టే మనం చేస్తాము. అలాగే నన్ను ఎవరైనా క్వశ్చన్ చేయాలన్నా సరే, నన్ను ఎవరైనా సరే క్రాస్ క్వశ్చన్ చేయాలన్నా సరే, నన్ను టార్గెట్ చేయాలన్నా లేదా నన్ను ఇంటర్వ్యూ చేయాలన్నా సరే ఆ అవకాశం కూడా నేను ఇస్తున్నాను. వచ్చే శనివారం, ఈరోజు ఆదివారం కదా, వచ్చే శనివారం ఇది ఉంటుందన్నమాట. సో నన్ను ఇంటర్వ్యూ చేయాలి అనుకునే వాళ్ళు మీ పేరు ముందుగానే నమోదు చేసుకోండి. ఒక 45 మినిట్స్ సెషన్, 45 మినిట్స్లో ఒక్కొక్కరికి 15 మినిట్స్ ఇచ్చి ముగ్గురికి అవకాశం ఇస్తాను. ప్రతి వారం కూడా ఇది ఉంటుంది. ప్రతి వారం ఒక ముగ్గురు సబ్స్క్రైబర్స్ నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు, నేను ఇంటరాక్ట్ అవుతాను, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్రతి వారం ముగ్గురు మాత్రమే. అందులో వ్యాలిడ్ పాయింట్లు ఉండాలి, వ్యాలిడ్ సబ్జెక్ట్ ఉండాలి. అది అంటే మనం ఇదే అనుకున్నాం కదా, ఇది మీటప్స్ అనుకున్నాం కదా, మీటప్స్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఎందుకంటే దానికి ఫైనాన్షియల్గా చాలా బర్డెన్ అయిపోతుంది. ప్లస్ విజయవాడ మీటప్లోనేమో కొంత పొలిటికల్గా గొడవ చేయడానికి కొంతమంది ప్లాన్ చేశారు. అందుకని విజయవాడ మీటప్ అనేది క్యాన్సిల్ చేశాను నేను. సో మీటప్స్ ఏమీ లేకుండా నాతో జూమ్లోనే ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇది నేను నెక్స్ట్ శనివారం ప్లాన్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఏదైనా అడగొచ్చు. నన్ను నా పర్సనల్ వ్యవహారాలు, నా ఆర్థిక వ్యవహారాలు, నాకు సంబంధించి ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఎంత పర్సనల్ క్వశ్చన్ అడిగినా నేను చెప్పేస్తా, ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తా. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ముఖ్యం కదా నా సబ్స్క్రైబర్స్ పట్ల నాకు. సో అవన్నీ కూడా నేను చెప్తానమాట. సో ఏ క్వశ్చన్ అడగాలన్నా ముందుగా ప్రిపేర్ అయ్యి ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ముందుగా నాకైతే చెప్పక్కర్లే, నేను పలానా క్వశ్చన్ అడుగుతానని ముందు నాకు క్వశ్చన్ పేపర్లు కూడా లీక్ చేయక్కర్లేదనమాట. సో అది శనివారం ప్లాన్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ పేర్లు నమోదు చేసుకోండి. 7207071231. నెక్స్ట్ శనివారం, వచ్చే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు 3 ఫేజుల్లో ముగ్గురు ఒక్కొక్కరు ఒక 15 నిమిషాల పాటు చేయొచ్చు. థ్యాంక్ యూ. ఆ వివరాలన్నీ కూడా అందులో చెప్తాను. ఆ ప్రోగ్రామ్ కూడా ఒక పేరు పెడదాం. చక్కగా ప్రతి వారం ముగ్గురు సబ్స్క్రైబర్స్తో నేను ఇంటరాక్ట్ అవుతాను అనమాట. ఈ ప్రోగ్రామ్కి ఒక మంచి పేరు పెట్టి జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. ఏదైనా సరే మీరందరూ కూడా చివరి వరకు చూడాలి, లైక్ చేయాలి. అప్పుడే మనం కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకోగలం.